బాగీని ఇంటికి పిలవడానికి అమర్ని కన్విన్స్ చేస్తూ ఉంటుంది మనోహరి. అమర్ ఒప్పుకోకపోయేసరికి ప్లీజ్ అమర్ ప్లీజ్ పాప కోసం తప్పదు అని అంటూ ఉంటుంది మనోహరి. పాప గుచ్చి ఆచూకీ తెలిసిన వెంటనే ఆ బాగీని ఇక్కడ నుంచి పంపించేయాలి అని అమర్ కండిషన్ పెట్టగానే షూర్ అమర్ ఖచ్చితంగా అంతే. బాగీని ప్రతి క్షణం అబ్జర్వ్ చేసి ఆ తర్వాత పాప ఆచూకీ తెలియగానే బాగీని పంపించేద్దాం అని మనోహరి కూడా మాటిస్తుంది. నా డిసిప్లిన్ గురించి నీకు ముందే తెలుసు కదా అని అమర్ అనగానే అవును అమర్ తెలుసు అలాగే ఉంటాను అని మనోహరి అంటూ ఉంటుంది. ఓకే అంటూ వెళ్ళిపోతాడు అమర్. పిల్లలు ఒక్కొక్కరిగా మనుని ఇలా అడుగుతుంటారు. ఏంటంటే ఇప్పుడు మేము మనసులో కోపం ఉన్నా కూడా ఆ మిస్సమ్మతో ప్రేమగా మాట్లాడాలి అంతే కదా అని అంటుండగా అవును పిల్లలు అని మను అంటూ ఉండగా మనసులో కోపం పెట్టుకొని పైకి అలా యాక్టింగ్ చేయడం చాలా కష్టం ఆంటీ అని ఒకరంటుంటే కానీ మీకోసం చెల్లి కోసం తప్పదాంటి ఖచ్చితంగా చేసి తీరుతాం అని మరొకరు ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఆ యాక్టింగ్ని చూసిన మనోహరి మురిసిపోతే చెంబా వామ్మో ఒకరికొకరు తగ్గట్లేదు కదా అని అనుకుంటూ ఉంటుంది. ఆ పిల్లలు వెళ్ళిపోగానే ఇక రేపటితో నేను అనుకున్నది నెరవేరడం స్టార్ట్ అవుతుంది అని మను అంటూ ఉండగా నువ్వనుకున్నదా ఆ భాగ్య అనుకున్నదా రేపటితో నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. ఆ భాగ్య నిన్నొక ఆట ఆడుకుంటుంది అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. తెల్లవారుతుంది. నేను భాగ్య మేడంని తీసుకొస్తాను పాప కోసం అని అంటూ బయలుదేరుతాడు రాథోడ్. మరోవైపు పిల్లల్ని స్ట్రిక్ట్గా నిలబెట్టి అమర్ క్లాస్ పీక్కుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి మీరేం చేస్తారు అని అమర్ అడుగుతూ ఉండగా మిస్సమ్మ రాగానే స్మూత్గా డీల్ చేస్తాం, తనతో స్మూత్గా ప్రేమగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాం అని ఒకరంటుంటే అవును డాడ్ అని మరొకరు అంటుంటారు. అంజు నువ్వేం చేస్తావు అని అమర్ అడగగానే చెల్లి బుజ్జమ్మ ఎక్కడుందో కనుక్కోవడానికి ట్రై చేస్తాను అని అంటూ ఉంటుంది అంజు పాప. అమ్ము నువ్వు అని అనగానే మిస్ అమ్మ మూమెంట్స్ పైన అబ్జర్వేషన్ పెడతాను డాడ్ అని అమ్ము అంటుంటుంది. మరి నువ్వు ఆనంద్ అంటూ ఉండగా తన ఫోన్ కాల్స్ని ఎవరితో మాట్లాడుతుందో బుజ్జమ్మతో మాట్లాడుతుందో లేదో అని కనిపెట్టడానికి ట్రై చేస్తాను డాడ్ అని ఆనంద్ అంటూ ఉండగా మరి ఆకాష్ నువ్వు అని అనగానే మిస్సమ్మ బయటికి వెళ్తే నేను ఫాలో అవుతాను డాడ్ అని అనేస్తారు ఆకాష్. పిల్లలు నలుగురు అలా చెప్పగానే ఓకే ఈ మిషన్తో పాటు మీ చదువుని కూడా ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, మీరు స్ట్రిక్ట్గా చదవాలి, మార్కులు తగ్గకూడదు అంటూ ఉండగా ఖచ్చితంగా డాడ్ ప్రతిసారి కన్నా ఈసారి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను అని అంజు పాప అనగానే నువ్వు చెప్తున్నావా అని అనేస్తాడు అమర్. అవును డాడ్ నేనే ఖచ్చితంగా నాకు ఇంకా మార్కులు ఎక్కువ వస్తాయి అని అంటూ ఉంటుంది అంజు. ఎందుకు అని అమర్ అడుగుతూ ఉండగా మిస్సం వస్తుంది కదా డాడ్ అని అనేస్తుంది అంజు. అటువంటిదేమొద్దు అని అమర్ అంటూ నేను చెప్పింది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి అంటూ వెళ్ళిపోతారు. పిల్లలు నవ్వుకుంటున్నట్టు సౌండ్స్ వినబడడంతో వెనక్కి తిరిగి రూమ్ డోర్ దగ్గరికి రాగానే మళ్ళీ వాళ్ళు యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసి ఏదో మిషన్కి ప్రమాణం చేస్తున్నట్టు చేతులు ముందుకు చాపి మిషన్ ఆఫ్ భుజమ్మ సక్సెస్ అయ్యే వరకు మేము రిలాక్స్ అవ్వం, డాడీ చెప్పినట్టు స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయ్యి బుజ్జి తల్లి ఎక్కడుందో కనిపెడతాం అని వాళ్ళు ఒకరికొకరు ప్రమాణం చేసుకొని నలుగురు కలిసి ఒక చేతిలో చేతులు కలుపుతారు. అది చూసి అమర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత మిర్రర్ ముందుకు వెళ్ళి పిల్లలకి స్ట్రిక్ట్గా ఉండడం నేర్పడం కాదు, నువ్వు కూడా స్ట్రిక్ట్గా ఉండడం నేర్చుకో, బాగి రాగానే బెండ్ అయిపోయి తనని క్షమించేకు, నీకు నువ్వు స్ట్రిక్ట్గా ఉండు అమర్ అర్థమైందా అని తనకి తాను మోటివేషనల్ ఇచ్చుకుంటాడు అమర్. రాథోడ్ వెళ్ళడంతో మనోహరి వెయిట్ చేస్తూ ఉంటుంది బాగి రాక కోసం. ఇక ఆ బ్యాగ్ సర్దుకొని బాగి బయటికి రాగానే ఆరు పాప కూడా బ్యాగ్ సర్దుకొని బయటికి వస్తుంది. అన్నీ సర్దుకున్నావా అని బాగి అడుగుతుండగా ఓ అవునమ్మా అని అనేస్తుంది. సరే నేను ముందు వెళ్తాను నువ్వు తర్వాత రా అంటుండగా ఎందుకమ్మా డాడీ రావట్లేదా మనల్ని తీసుకెళ్ళడానికి అనగానే బాగి డల్ అవ్వగా ఇంకాస్తని రోజులు అని అంటూ ఉంటుంది కరుణ. అక్కడ కూడా నువ్వు అమ్మ ఎవరో తెలియనట్టే ఉండాలి అని కరుణ అనగానే ఎందుకమ్మా
డాడీ మనతో మాట్లాడరా, డాడీ రారా అని మళ్ళీ అంటూ ఉంటుంది పాప. అప్పుడు తాతగారు ఇలా అంటుంటారు, రాజు లేదమ్మా, ఇంకొన్ని రోజుల్లో డాడీ మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. ఆ కొన్ని రోజులు ఓపిక పట్టు, అప్పటిదాకా అమ్మ అని పిలవకు అని రాజు అనగానే ఓకే తాతయ్య అని సంతోషంగా చెప్తుంది ఆరు పాప. నువ్వు బ్యాగ్తో పాటు బుక్స్ కూడా సర్దుకో, అప్పుడే అటువైపు నుండి నువ్వు అక్కడికి స్కూల్కి వెళ్ళొచ్చు అనగానే అలాగే అమ్మ అంటూ ఆరు పాప లోపలికి వెళ్ళిపోతుంది. మిస్ అమ్మ అంటూ రాతో రాగానే నువ్వొచ్చావా, ఆ సైతాన్ మనోహరి వస్తుంది అనుకున్నాను అని అంటూ ఉంటాడు రాథోడ్తో కరుణ. బాగి మేడంని తీసుకెళ్ళడానికి నేనే వచ్చాను అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఆ సైతాన్ ఆట కట్టించాలి నువ్వు అని బాగీకి చెప్తూ ఉంటుంది కరుణ. ఖచ్చితంగా ఇక ఆ మనోహరికి చుక్కలే అని అంటూ ఉంటాడు రాథోడ్. థ్యాంక్ యూ కరుణ, థ్యాంక్ యూ రాజుగారు, ఇన్నాళ్ళు నన్ను ఒక తండ్రిలా కాపాడారు అంటూ ఉండగా అదంతా సరస్వతి మేడం, మీ రుణం తీర్చుకునే టైం మాకు వచ్చిందమ్మా అంటూ ఉండగా సరస్వతి మేడంని నేను మళ్ళీ కలుస్తాను అని అంటూ ఉండగా తనకి ఇక్కడ జరిగేదన్నీ తెలుసు, తను వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తుంది అని అంటూ ఉంటాడు రాజు. ఇక కరుణ ఏమో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటే, నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను రెడీ అనగానే నవ్వుతూ హక్ చేసుకుంటుంది బాగి. ఇక రాథోడ్తో బయలుదేరుతుంది. మనోహరి ఎదురు చూస్తూ ఉంటుంది, ఇంకా రావట్లేదేంటి అని అనుకుండగానే బాగి స్టైల్గా కూలింగ్ గ్లాసెస్తో కిందికి దిగుతుంది. బాగి స్టైల్ని చూసి మనోహరి అవాక్కవుతుంది. ఇక రాథోడ్ లగేజ్ని బాగి చేతికి ఇవ్వగా లగేజ్ని రౌండ్గా తిప్పుతూ డ్యాన్స్ స్టెప్స్ వేస్తూ లోపలికి ఎంట్రీ అవుతూ ఉంటుంది. మనోహరి చూస్తుండగానే బాగి తన డ్యాన్స్ చూసిన మనోహరి ఒక్కసారి బాగి అలాగే డ్యాన్స్ చేస్తూ ఇంట్లోకి ఎంటర్ అయినట్టు గుర్తు తెచ్చుకొని షాక్ అవుతుంది, కానీ ఏమీ అనలేకపోతుంది. ఇక డ్యాన్స్ చేస్తూనే బాగి మనోహరి దగ్గరికి వచ్చి హాయ్ మనోహరి అని అంటుంటుంది. థ్యాంక్ యూ బాగి, నా కోసం నువ్వు వచ్చినందుకు అని అంటుండగా అవునవును, ఈ 10 days హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాను అని బాగి అనగానే ఎంజాయ్ చేసి వెళ్ళిపోతావా అని మనోహరి కన్ఫ్యూజ్డ్గా అడవగానే అదే నిన్ను ఆయన్ని కలిపి వెళ్ళిపోతాను అని అంటుంటుంది బాగి. మనోహరి బాగి కన్వర్జేషన్ విన్న చెంబ షాక్ అవుతుంది. మా సార్కి తోడు మీరు ఏర్పాటు చేస్తున్నారు, మా సార్కి తోడు మా మనోహరి మేడమే కావాలి అని రాథోడ్ అనగానే చెంబ ఇంకా షాక్ అయి ఏంటి నువ్వు బాగి పక్షం కదా, ఇప్పుడు మనోహరి వైపు చేరావేంటి అంటూ ఉండగా ఎప్పుడైనా మారొచ్చు, ఇన్నాళ్ళు మనోహరి మేడం ఉప్పు తిన్నాను కదా, అందుకే ఇప్పుడు నేను మనోహరి మేడంకి కట్టప్పని అని అంటూ మనోహరి వైపు వచ్చి తలదించుకుంటాడు రాథోడ్. దాంతో మనోహరి థ్యాంక్ యూ రాథోడ్ అంటుండగా బాగి చిన్నగా నవ్వుకుంటుంది. చెంబ మనసులో అబ్బో ఎవరికి ఎవరు తగ్గట్లేదు కదా, ఈ వెర్రి వెంగళప్పకి ఇది అర్థం కావట్లేదు అని మనుని చూస్తూ అనుకుంటూ ఉంటుంది చెంబ. ఇంకేంటి పద అని అంటూ ఉండగా నన్ను పిలవాల్సిన వాళ్ళు పిలవాలి కదా అని అంటుంది బాగి. ఎవరు, ఇంకా మనోహరి మేడమా అని అంటూ ఉండగా పద బాగి అంటుంది మనోహరి. మనోహరి కాదు అనగానే ఎవరు అంటుంది చెంబ. ఆయన అనగానే అమర్ సార్ పిలవాలా అని చెంబ నోరెళ్ళబెడుతుంది. సరే నేను వెళ్తాను అంటూ మనోహరి లోపలికి వెళ్ళగానే రాథోడ్ బాగి ఇద్దరు ఐఫై ఇచ్చుకుంటారు. అది చూసి చెంబాకి విషయం మొత్తం అర్థమైపోయి చిన్నగా నిట్టూరుస్తుంది. ఇక బాగి ఆడబోయే ఆటేంటి, మనోహరికి చుక్కలు ఎలా కనిపిస్తాయో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.